విదేశీ విద్యకు గ్యారంటీ, 4% వడ్డీతో విద్యా రుణాలు, చదువుకోవాలనుకునే ప్రతి ఒక్కళ్ళని చదివిస్తాం, 50 కోట్ల ఎన్ఆర్టీల కోసం, కార్పస్ ఫండ్ పెట్టుబడుల కోసం మంత్రులకు నాకు మధ్య పోటీ, ఫలితమే దేశానికి వచ్చిన పెట్టుబడులు 25%, ఏపీకి విద్యుత్ సంస్కరణలతో రాష్ట్రానికి డేటా సెంటర్లు, అన్ని రంగాల్లో తెలుగువారు అభివృద్ధి సాధించాలి, అదే నా లక్ష్యం, అప్పుడే నాకు సంతృప్తి, జ్యూరిక్లో యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే అదే వ్యధ పాత కథ అంటూ జగన్ హయాంలో గాడి తప్పిన ఆర్థికం, కూటమి సర్కారులోని గతుకుల ప్రయాణం, అన్ని రకాల ఆదాయం కలిపితే 1,50,000 కోట్లు, అది వడ్డీలు అసలు చెల్లింపు, జీతాలు పెన్షన్లకే సరి, పథకాలు అభివృద్ధి, ఇతర ఖర్చులకు అప్పులే గతి, అప్పుల రీపేమెంట్లు ఏడాదికి 75,000 కోట్లు, జీతాలు పెన్షన్లు మరో 75,000 కోట్లు, డిసెంబర్ నాటికి 1,00,000 కోట్లు దాటిన అప్పు, పథకాల పులిపై ప్రభుత్వాల స్వారీ, దశాబ్దాలుగా అమలు చేస్తున్న తగ్గని పేదరికం వంటి ఇదో విషవలయం, ఆర్థిక విలయం, పాత అప్పులు, వడ్డీలు, జీతాలు, పెన్షన్లు, రాయితీలు, పథకాలు వెరసి కొండల అవసరాలు, కానీ ఆదాయం కొంచెమే, ఆధారం ఎప్పటికప్పుడు తెచ్చే అప్పులే. జగనహయాంలో జరిగిన పాత కథ ఒక్కసారిగా మారిపోయేది కాదు, కూటమి సర్కారు వచ్చాకైనా పరిస్థితి కొంచెం మెరుగుపడుతుందేమో అనుకుంటే అది జరగడం లేదు. పైగా జగన్ చేసిన అప్పులు తప్పుల బాటలోనే నడుస్తున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రాష్ట్ర అప్పులు 1,00,000 కోట్లు దాటినాయి. ఏడాదిన్నరలో రాష్ట్రాన్ని గాడిని పెట్టామని, ఆర్థిక పరిస్థితిని ఎంతో మెరుగుపరిచామని చెప్తున్నారు తప్పించి, అంటే 1,00,000 కోట్లు అప్పులు చేశారని వీళ్ళు కూడా రాసుకొచ్చారనమాట. ఓవరాల్గా 3,00,000 కోట్ల అప్పుకు ఈ ఏడాది 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారని వీళ్ళే రాసుకొచ్చారనమాట. ఇంకోటి, జగన్ చేస్తే తప్పు, వీళ్ళు చేస్తే రైట్ కాదు, వీళ్ళు కూడా తప్పే చేస్తున్నారు. చంద్రబాబు చేసిన అప్పుని జగన్ కంటిన్యూ చేసుకొచ్చాడు, జగన్ చేసిన అప్పుని చంద్రబాబు కంటిన్యూ చేసుకొస్తాడు. జరుగుతున్నది అది. సంక్షేమ పథకాలు వద్దని వీళ్ళు రాస్తున్నారు, అది కూడా లేకపోతే జనం కాళ్ళు ఎరగదంటారు. ఎందుకంటే ఇప్పటికిక్కడ ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, ఇవన్నీ తీసుకుపోయి హైదరాబాద్లోనే బతికేలాగా మన వాళ్ళందరినీ రెచ్చగొట్టి తయారు చేసాం. ఇప్పుడు ఇక్కడ ఎలా బతకాలి? చివరికి ఇక్కడికి వచ్చి ఛత్తీస్గఢ్ వాళ్ళను, బీహార్ వాళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఓవరాల్గా వ్యవస్థని అల్లకల్లోలం చేసి, ఆ అల్లకల్లోలం అంతా కూడా విజనం చెప్పుకున్నాం దశాబ్దాల తరబడి. ఇప్పుడు అది కాస్త పతాక స్థాయికి చేరేటప్పటికి జగన్ మీదకి తోసేది తప్పించుకోవాలని చూస్తున్నాం. ఒక విలయం సృష్టించింది గత 30 ఏళ్ల నుంచి మనం ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నటువంటి వైనం అన్నటువంటి సంగతిని పక్కన పెట్టేస్తున్నారు అన్నమాట.